వెల్కమ్ టు వంశీ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఆర్ఎం రావు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. నమస్తే రావు గారు. నమస్కారం అమ్మా. ఓకే, లైఫ్లో విజయం సాధించాలి అని అంటే చాలామంది ఏమంటారు, కొంతమంది మనీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, ఎఫర్ట్స్ ఉండాలి, పవర్ ఉండాలి అనేసి అంటారు కదా. సో అసలు ఏం కావాలి మనం లైఫ్లో విజయం సాధించాలి అని అంటే పర్టికులర్గా మనం ఇట్లా ఉంటే మనకి విజయం వస్తుందా, లేదు ఇవన్నీ కావాలా, అసలు ఏం కావాలంటారు? చాలా మంచి యూజ్ఫుల్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా ప్రతి వాళ్ళు, సార్ నాకు లక్ లేదు సార్, అందుకు నేనే విజయం సాధించలేకపోతున్నాను సార్, నాకు కనుక మనీ ఉంటే నేను ఇరగదీసేవాడిని సార్, మంచి పవర్ ఉంటే నాకు ఏదైనా సాధించగలను సార్, హార్డ్ వర్క్ నాలెడ్జ్ ఎన్ని ఉంటే ఏదైనా చేస్తాను సార్, ప్రతివాడు అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈజ్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్. ఫైనల్లీ ఇట్ ఈస్ ది యాటిట్యూడ్, నాట్ ద యాప్టిట్యూడ్ డిసైడ్స్ ద ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్ అంటామమ్మా. అంటే జీవితంలో పైకి ఉన్న స్థితికి ఎదగాలి అంటే నీ యొక్క యాటిట్యూడ్, అంటే నువ్వు చేసే పనిలో పాజిటివ్గా ఉండాలి, ప్రోయాక్టివ్ అంటాం. కానీ దీన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమ్మా, చాలామంది ఇట్ ఇస్ ద ఓల్డ్ రిలీజియన్ సేస్ ఈజ్ ఎన్ ఎథిస్ట్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. అంటే ఎవడైతే దేవుని నమ్మడో వాడిని ఎథిస్ట్ అనేవాళ్ళు, అప్పుడు నాస్తికుడు అనేవాళ్ళు. కానీ మోడర్న్ ఏం చెబుతామంటే ఎవడైతే తను తాను నమ్ముకోడో ఈజ్ కాల్డ్ ఎన్ ఎథిస్ట్. మోడర్న్ వాళ్ళు ఏం చెబుతా అంటే ఎవడైతే ఈ డజంట్ బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్, దాని మీద నమ్మకం లేనోడు వాడు నాస్తికుడు అంటున్నాం. అంటే ఫస్ట్ నీ మీద నమ్మకం ఉండాలమ్మా. దాంతోపాటు దాని నమ్మకం అంటే మంచి పాజిటివ్ యాటిట్యూడ్, నేను చేయగలను, ఫ్లై అంట, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంట. నేను వేస్ట్, నా పని అయిపోయింది, నేను ఏం చేయలేను అనుకుంటే ఎన్ని ఉన్నా సరే మీరు సాధించలేరు. దానికి డిసిప్లిన్తో చాలా ఇంపార్టెంట్, అంటే క్రమశిక్షణకు ఉండాలి. దీన్ని మేము ఇంకో రకంగా ఎలా ప్రూవ్ చేస్తా అంటామమ్మా. ఏకి 1 పాయింట్, బికి 2, సికి 3, డికి 4, అట్లా ఇంగ్లీష్ లెటర్స్ ఆల్ఫాబెట్ 26 ఉన్నాయి, జెడ్ 26 వస్తుంది. మీరు లక్ యాడ్ చేసి చూడమ్మా. 1కి లక్, ఏకి 1 ఇచ్చాం, బికి 2 ఇచ్చాం, లక్ నీకు 47 వస్తుంది, మనీకి 77 వస్తుంది, పవర్కి 72 వస్తుంది, హార్డ్ వర్క్ 96 వస్తుంది, నాలెడ్జ్ 98 వస్తుంది. మీరు యాటిట్యూడ్ చూసుకోండి. బట్ ఓన్లీ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్, ఇఫ్ యూ యాడ్ యూ గెట్ 100. చూడు ఎంత గమ్మత్ చూడమ్మా. అంటే లక్, గుడ్ పీపుల్ నెవర్ బిలీవ్ ఓన్ ఇన్ లక్, దే కీప్ ఆన్ డూయింగ్ సిన్సియర్ వర్క్. మనీ కెన్ బ్రింగ్ లగ్జరీస్, బట్ ఇట్ కెనాట్ గివ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సక్సెస్ కూడా రాదు. చాలామంది ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారమ్మా, ఆయన కోటీశ్వరుడా, వాళ్ళ నాన్న సీఎం పిఎం, ఆయన అందగాడా, అదేం కాదు. బట్ వై ఈ కేమ్ బికాజ్ గుడ్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్. అట్లా కొన్ని 100 ఎగ్జాంపుల్ చెప్పచ్చమ్మా. ఎవరైతే ఉన్నత విక్టరీ సాధించిన విజయం సాధించిన చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా డబ్బులు ఏమి లేవు, అధికారం ఏమి లేదు. చాలామంది అంటారు, సార్ హార్డ్ వర్క్ అండ్ నాలెడ్జ్ ఆర్ బేస్, ఆ రెండుతో బేసు. కానీ ఆ రెండు ఫైనల్ విక్టరీ ఇవ్వలేవు. ఎందువల్ల ఇవ్వలేవు? నీ ఎంత హార్డ్ వర్క్ చేసిన యాటిట్యూడ్ ఫెయిల్యూర్ అయిపోయింది, నా పని అయిపోయింది, నేను వేస్ట్ అనుకుంటే మళ్ళీ సాధించలేడు. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అట్లనే ఏ పని చేసినప్పుడు కూడా ఒకరోజు పని చేస్తే మళ్ళీ 4 రోజులు చేయదనుకోమ్మా, డిసిప్లిన్ లేదనుకోమ్మా, నీకు ఫైనల్ విక్టరీ రాదు. సో విజయానికి హార్డ్ వర్క్ అండ్ నాలెడ్జ్ ఆర్ ద బేస్, అండ్ ఫైనల్ యువర్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్, అంటే సానుకూల దృక్పథం, క్రమశిక్షణ, డిసిప్లిన్, క్రమశిక్షణ, ఈ 2 ఫైనల్ విచ్ మేక్స్ యువర్ విక్టరీ, విజయం. అందుకని నువ్వు యాడ్ చేసి చూసినా కూడా ఈ 2కే 100 వస్తాయి, మిగతా దానికి దేనికి రాట్లా. ఆలోచన చూసుకోండి. కాబట్టి మీరు మంచి యాటిట్యూడ్తో, క్రమశిక్షణతో ఏ పని సిన్సియర్గా చేయండి. విత్ గుడ్, నిన్ను నమ్ముకోండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నాకు లక్ లేదు, అది లేదు, ఇది లేదు, ఏంటి కథలు అవి చెప్పుకోకండి. ఎందుకంటే ఎవడైతే పాజిటివ్ యాక్టివ్ పెట్టుకుని చేసుకుంటా పోతుంటాడో, ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ డౌన్ కాకుండా మళ్ళీ ట్రై చేస్తాడో, వాటి సక్సెస్ గ్యారెంటీ, విజయం గ్యారెంటీకి వస్తుంది. మీరు విక్టరీ రావాలని, మీరందరూ మంచి యాటిట్యూడ్ పెట్టుకుని క్రమశిక్షణతో వర్క్ చేస్తారని, జీవితంలో బాగా ఎదగాలని, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఈ వంశీ టీవీ ప్రేక్షకులకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లారిటీ ఇచ్చారండి. థ్యాంక్ యూ.